హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజైతే నేను చిన్న లాగ్ అనమాట. మా ఇంట్లో మా పిల్లలు ఏం చేస్తుండ్రు ఇవన్నీ చిన్న లాగు. ఈరోజు ఏంటంటే ఇక పిల్లలు అయితే స్కూల్ తయారైనరు, స్కూల్కి అయితే వెళుతుండ్రు. మా ఇంట్లో పొప్పడి చెట్టుకు పొప్పడికాయలు చూడండి ఎంత బాగా పొప్పడికాయలు అయినాయి. అయితే ఏంటంటే ఈరోజు అయితే వర్షం, రాత్రి నుంచి అయితే ఒకటే వర్షము. మా కొడుకు మా మనవడు డాన్స్ చేస్తుండ్రు, పాటలు పెట్టుకురు వాళ్ళు. ఇక ఈ కాఫీ రేట్ వస్తాయని అది బంద్ చేసినాం. ఇక పిల్లలైతే డాన్స్ ఆడుతుర్రు, ఇక పిల్లలు తినేటోళ్ళు తింటుండ్రు. మా కొడుకు జాబ్ పోతాని వాడు తయారవుతుండు. మా మన్మరాలు పులిగూర తింటుంది. మా చెట్లకైతే పువ్వులు అయితే మంచిగా విరగబూసినాయి చూడండి, గులాబీ పూలు అయితే మంచిగా. ఇక ఏంటంటే ఆకాశం చూడండి నల్లగా అయిపోయి వర్షం పడుతూనే ఉంది. ఒకటే చలి, ఒకటే వర్షము. అసలు ఏందో పడుతుంది వెలుస్తుంది, పడుతుంది వెలుస్తుంది. ఇప్పుడే వెలిచింది, మళ్ళీ ఇప్పుడే వర్షం పడుతుంది. ఒకటే వర్షం. ఈ వర్షం చల్లకుండా అసలు ఏందో ఏమో వరదలు వచ్చి పాపం లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళంతా ఆగమైపోతారంట. పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఇక మాదైతే చిన్న ఇల్లు, రేకుల ఇల్లు మాది చిన్నది. ఇక ఏదో ఇక మన సొంతిల్లు, గురిషనో గూడో మన ఇల్లు మనకు. మా పిల్లలు ఇంట్లోకి వచ్చి గేటు కుల్లబెట్టిపోయారు పిల్లలు. కుక్కలు వస్తే నేను గేటు దగ్గర వేస్తున్నాం. అలాగే వర్షానికి గాలికి బంతి చెట్లు, మొక్కజొన్న చెట్లు వేసినవి అయితే మొత్తం కింద వాలిపోతున్నాయి. ఇక అవి అయితే చక్కగా పెట్టినా కూడా అవి ఉండలేవు. అవి ఒక తాడు తీసుకొని కట్టాలి. కానీ ఆడ ఏంది నా కాలుకి ఏదో అంటితే పురుగాని కొంచెం చెంగున దుంకిన. నాకు పురుగులు అంటే పుట్టడు భయం. కానీ చెట్టు మీద చూడండి పువ్వులు ఎంత ముద్దు పూసినాయి. ఇక మా మన్మరాలకైతే ఒక పువ్వు అయితే మా బ్లెస్సమ్మకు ఒక గులాబీ పువ్వు అయితే తెంపి పెడదామని చూస్తున్నాం. అది గులాబీ పూలు ఏంటంటే ఇవి మనము రోజ్ వాటర్ అన్నా లేకుంటే అల్లవేరా అన్నా వేసి మిక్సీ పట్టుకొని రాత్రిపూట ముఖానికి పెట్టుకోవాలంట. ముఖం మంచిగా ఉంటుందంట నీట్గా. ఇక మా మన్మరాలకి అయితే ఒకటి పెట్టినాను. ఇక అది పోయే వరకు కూడా ఉంచుకోవట్లేదు. ఇంకొక పిల్ల ఉంది కదా మా లడ్డు, ఆ లడ్డు అయితే ఆ గులాబీ పువ్వు పెట్టుకున్నందుకు అది తీసేస్తుంది, అది ఉంచది. ఇక ఈమె స్కూల్ పోదామని చెప్పి రెయిన్ కోట్ అయితే వేసుకుంది. ఇక వర్షానికైతే పిల్లలు ఎట్లా పోతారో ఏమో పాపం. వర్షం అయితే ఒకటి అదేంది వర్షానికి స్కూల్ సెలవులు కూడా ఇవ్వలేదు. ఎగ్జామ్కి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకు. ఇక ఎగ్జామ్ అని చెప్పి పిల్లల్ని అయితే నా కోడలు అయితే ఇప్పుడు వదిలిపెడుతుందకైతే వెళుతుంది. ఇదైతే రెండోది మా లడ్డుది. ఇక ఈ లడ్డు అయితే మొత్తం మౌనంగా ఉంటుంది. ఇక మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడుతుంది. ఇక పొద్దున్న లేచిందంటే డల్గా ఉంటుంది. ఇక మా బుడ్డోడు చూడు, ఇక వీడైతే ఎట్లా చూస్తుండు. ఇక వీడు వాళ్ళ అయ్య తింటుండు అని చెప్పి వాళ్ళ అక్కలు స్కూల్ తయారవుతారు. ఇక నాకైతే ఇక చెకండి ఇస్తేందుకు వస్తుండు. ఇక నమస్కారం, మీ అందరికీ నమస్కారం అని చెప్తుండు నా మన్మడు. ఇక వాడు వాళ్ళ అక్కలు పోతురు అని చెప్పి వాళ్ళెంబడి పోదామని చూస్తుండు, కానీ వర్షం పడుతుంది. ఇక మా గ్రేసమ్మ అయితే రెయిన్ కోట్ వేసుకున్నా అని చెప్పి వర్షంలో గ్రేసమ్మ అయితే వర్షంలోనైతే ఆడుతుంది. ఏం చేయాలి ఈ పిల్లలైతే? వర్షం అంటే పిల్లలకు భలే సంతోషం. నేను ఈరోజు ఏమైపోయిందంటే ఆవకాడ మా కొడుకు అయితే పాలకూర పప్పుతో తింటుండు చూడండి. పప్పు పాలకూర. మా కొడుకు కూడా పాపం డ్యూటీకి పోతా అని చెప్పి తయారైండు. ఒకసారి ఆగి చెప్పురా. ఒకసారి ఈ అబ్బాయిని నేను మంచి వీడియోలో తీసుకొస్తా. మస్తు జోకులు చేస్తాడు వీడు, మా చిన్న కొడుకు. ఇక మా పిల్లలైతే మా కొడుకు అయితే వాని జోకులు అయితే బాగా చేస్తాడు. వాని ఒక్కోసారి వీడియోలలో అయితే తీసుకొస్తా నేను. ఇక మా వాళ్ళు కొంచెం వీడియోలో రావాలంటే సిగ్గుపడుతుంటారు, వీడియోలకి రారు. ఇక మన్మరాన్లు అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తారు. వాళ్ళమ్మ బండి స్టార్ట్ చేస్తుంది. సన్నగా ముసురు పడుతుంది. బండి ఎక్కగానే ఒకటే చంపుతుంది వాన. ఇక పిల్లలైతే పాపం చలికి వణికినట్టుగా పాపం అదైతే ఎట్లా పట్టుకుంది. పాపం చాలా చల్లగా ఉంది కదా. ఇక పిల్లలైతే స్కూల్కి అయితే వెళుతుండ్రు. ఇప్పుడైతే నేనైతే మొన్న సికింద్రాబాద్ గల్లీది అటు ఇటు గల్లీ అనమాట. ఇక సికింద్రాబాద్ మొన్న పోయినప్పుడు నేనేంది అంటే మా ఇల్లు చిన్నది, బయటికి ఏం చూపిస్తున్నా చూడండి, చిన్న ఇల్లు. సికింద్రాబాద్ మేము వెళ్ళినాం కదా, వీడియో పెట్టినా కదా, సిఎంఆర్ షాపింగ్ మాల్ బట్టలు అవన్నీ తీసుకొచ్చినని. అయితే అక్కడ వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ మార్కెట్లో, పండ్ల మార్కెట్లో నేను 2 అవకాడలు తీసుకొచ్చాను అనమాట. హెల్త్కు చాలా మంచిదని మా బిడ్డ చెప్తే 160కి 2 ఇచ్చిండు. 2 అవకాడలు తీసుకొచ్చినట్టు నేను అవి కూడా చూపిస్తాయి. ఇక మా పిల్లలైతే స్కూల్ అయితే పోతురు. బాగానైతే బాగానే చంపుతుంది పాపం. మా బండి ఒకటి స్టార్ట్ అవుతలేదు, పొద్దున్న బండి స్టార్ట్ అవుతలేదు.
ఇగో ఈ పిల్లలు అయితే పోతురు, జర కొంచెం దూరమే పోవాలి. దూరం పోయి మా కోడలైతే పిల్లలు ఇడిచిపెట్టి వస్తుంది. ఇక ఆవకాడ అయితే నేనైతే తీసుకొచ్చిన ఆవకాడ అవి కోసి మనం పాలాలు వేసుకొని అది జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందంట. ఇక మా కొడుకు కూడా తినేసి వాడు కూడా డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇక నేనైతే ముఖం మంచిగా కడుక్కున్నా. పొద్దుగాలనే కొంచెం రాగి జావ కాగబెట్టుకొని రాగి జావ తాగిన తర్వాత 1 గంట 2 గంటలకు ఈ పండు అయితే మొన్న 2 తెస్తే బిడ్డకు ఒకటి ఇచ్చిన, ఒకటి నా దగ్గర ఉంది. ఇది ఎట్లా ఇంట్లో అన్నీ మంచి పోషకాలు అంట కదా. ఇది మన దేశంది కాదంటుండ్రు, ఇది బయట దేశంది. ఇది అవకాడో హెల్త్కు చాలా మంచిది అని చెప్పినప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో చెప్తే అరే ఎట్లా చేయాలని చెప్పి చూస్తే ఏమైపోయిందంటే యూట్యూబ్లో పాలల్లో వేసేసి మనం ఇట్లా మిక్సీ పట్టేసుకొని తాగితే చాలా మంచిది అని చెప్పినప్పుడు నేను అట్లనే యూట్యూబ్లో చూసి చేస్తున్నాం. దీంతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. బ్రెడ్ మీద పెట్టుకొని తినవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం అవకాడో కూడా. అదేంటంటే ఒక పక్కన కొంచెం నల్లగా అయింది, నేనేంది ఇట్లా నల్లగా అయింది అని అనుకుంటున్నాం. కానీ నేను ఇంకో వేరే ఛానల్లో యూట్యూబ్లో చూసినప్పుడు ఆ నలుపు అయితే కూడా ఏం కాదు, అది కొంచెం పండినప్పుడు అట్లా అవుతుందని చెప్పిండ్రు. అయితే నేనైతే ఇది కోస్తే 2 ముక్కలు ఇట్లా పచ్చలాగా రావాలి కదా, అట్లా రాలేదు. మొత్తానికి అది ఊరిపోయింది, పండు మక్కింది కాబట్టి. ఇంకా ఇప్పుడైతే ఇదైతే నేనైతే మొత్తం మిక్సీలో అయితే వేసేసుకుంటున్నా. ఇక మిక్సీలో వేసేసి దీనైతే మనం మంచిగా అయితే పాలు పోసి మంచిగా దాని అయితే మనము మిక్సీలో వేసి మంచిగా మిక్సీ పట్టుకొని ఇక పాలలో వేసుకొని అయితే తాగుదాము. ఇంకా ఎట్లుంటుందో ఒక 2-3 సార్లు ఇప్పుడైతే టేస్ట్ అయితే ఎట్లదో చూద్దాం. టేస్ట్ బాగుంటే మాత్రం నేను ఇక మళ్ళీ తెచ్చుకుంటా. నేను మార్కెట్లో కూరగాయలకు వెళ్తూనే ఉంటా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇక నేను తీసుకొచ్చుకొని ఈ అవకాడో తింటూ ఉండాలి, హెల్త్కు మంచిదని చెప్తుండ్రు. ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసేసుకుంటున్నా నేను. ఈ కాయ దాంట్లో అది గింజ ఉంది కదా, దాన్ని ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఓకే, అలా నేను ఏమనుకుంటున్నా అంటే మా ఇంట్లో కొంచెం ఆ పొప్పడి చెట్టు ఉంది కదా, ఆ పొప్పడి చెట్టు దగ్గర ఒక గుంత తోడి అని లేచేస్తా. ఓకే, అలా అవకాడో చెట్టు అయితే మన అదృష్టం అనుకోవాలి. ఏమో ఊరికి అట్లా అయితే పెట్టి చూస్తాం. ఆ పొప్పడి చెట్టు కూడా నేను బయటలో ఒక చోట కొంచెం అది ఖాళీ ప్లేస్లో చిన్న చెట్టు అయితే దాన్ని తీసుకొచ్చి నేను ఏం చేసిన అంటే ఆడ పాతిన. అది ఎంత ఒక 60-70 కాయలు అయిపోయినాయి. మళ్ళీ ఇంకా కాయలు కాస్తున్నాయి, పెద్ద 2-3 కిలోల కాయలు అన్నమాట. అవి అయితే తీయగా ఎంత స్వీట్గా అంటే అంత స్వీట్గా ఉంటాయి. ఈసారి తెంపితే కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేనైతే మిక్సీకి పాలు పోసి మొత్తం అయితే మిక్సీ పట్టుకొచ్చిన అవకాడో ఇంకా కొంచెం మిగిలింది కూడా. ఇంకా ఇప్పుడైతే ఇక చూడండి ఎంత మంచిగా ఉంది. ఇప్పుడు దీనైతే టేస్ట్ అయితే చేద్దాము. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అసలు నేను అనుకున్న ఒగరు ఉంటుందో ఎట్లుంటుందో అనుకున్న ఒగర లేదు, ఏం లేదు. మంచిగా నెయ్యి సమ్మరు కమ్మగా సూపర్గా ఉంది, చాలా బాగా అనిపించింది. మీరు కూడా తెచ్చుకొని అవకాడోలు తెచ్చుకొని ఎట్లా మీకు ఏ రకంగా మీరు చేసుకొని తాగాలనో ఏ రకంగా తినాలనో తినండి, చాలా ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా. ఇది కొత్త ఛానల్, నా ఛానల్కు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం పడుతుందని చెప్పి నేను ఇది కప్పుకున్నాను, ఏమనుకోకండి. చల్లగా ఉందని చెప్పి వేసుకున్నా. ఇక అవకాడో జ్యూస్ అయితే తాగేసిన, గిలాస్ కూడా ఖాళీ అయింది. మళ్ళీ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. నా వీడియోకి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.